ఆయన అడిగితే ప్రపంచం కదిలి వస్తుంది. ఆయన అడిగితే ప్రపంచంలో భక్తులు కోట్లాది రూపాయలు ఆయనకి ప్రేమతో భక్తితో ఇస్తారు, పాదాల సాక్షిగా సమర్పిస్తారు. అలాంటిది పాలు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు మీరు. ఎంత బాధాకరం. ఎప్పుడైనా తిరుమల చరిత్రలో డౌన్ డౌన్ అనే మాట విన్నామా మనం? తిరుమల వెంకటేశ్వర గోవింద, ఏడుకొండలవాడ గోవింద అనే మాటలే విన్నాం. కానీ ఈవో డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, చైర్మన్ డౌన్ అని అనలేదా అంతమంది భక్తులు? మన మీడియాలో చూడలేదా? ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చారు మీరు? రాజకీయాలకు అతీతంగా ఉండాలి క్షేత్రం, రాజకీయాలతో సంబంధం ఉండకూడదు క్షేత్రానికి. తిరుమల తిరుమలలాగే ఉండాలి, ఆధ్యాత్మికలాగా ఉండాలి. కానీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. మొత్తం 5 సంవత్సరాల్లో తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారు. గతంలో మనం చూసాం, వైవి సుబ్బారెడ్డి గారు ఆ రేటు ఇంత చెయ్యి, ఈ టికెట్ ఇంత చెయ్యి, దీనికి ఇంత చెయ్యి అని మాట్లాడలేదా? తిరుమల వెబ్సైట్ లోకి యేసయ్య బైబిల్ వాక్యాలు రాలేదా? తిరుమల వెబ్సైట్ లోకి బైబిల్ వాక్యాలు ఎలాగొచ్చాయి? టీటీడీలో ఎంతో మంది క్రైస్తవులు, ఇతర మతస్థులు ఉద్యోగాలుగా చేస్తున్నారు, ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వాళ్ళేమో ఎదురుగా రారు, వెనక నుంచి వస్తారు. ఎదురుగా వస్తే వెంకటేశ్వర స్వామి కనిపిస్తారని మొక్కడం, దండం పెట్టడం మనకి ఇష్టం ఉండదు. వారికి డబ్బులు కావాలి, జీతాలు కావాలి, వెంకటేశ్వర స్వామి సౌకర్యాలు కావాలి, కార్లు కావాలి. కానీ ఎదురుగా వచ్చి దండం పెట్టరు, వెనక నుంచి వస్తారు. ఆ రోజు ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అయ్యా టీటీడీలో ఇతర మతస్థులు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి, మీ కడుపు కొట్టం, మేము వేరే డిపార్ట్మెంట్కి పంపిస్తాం, రెవెన్యూ డిపార్ట్మెంటో లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్కి పంపించేస్తామన్నారు. ఏం చేశారు? శ్రీనివాసానంద్ గారు, సరే శ్రీనివాసానంద్ గారు, మనం ఈ మఠాల వరకు కాసేపు మాట్లాడుకుంటే, ఈ మఠాలలో జరుగుతున్నటువంటి అన్యాయం, ఎస్పెషల్లీ మీరు లేవనెత్తినటువంటి పర్టికులర్ మఠానికి సంబంధించి ఈవో గారికి, కొత్తగా వచ్చిన ఈవో గారికి మీరు సంప్రదించారా? ఆయన దృష్టికి తీసుకెళ్లారా? ఆయన వెర్షన్ ఎలా ఉంది మరి? ఏదండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈవో దృష్టికి మీ అబ్జర్వేషన్స్ అన్ని తీసుకువెళ్లారా, మాట్లాడారా? దానికి సంబంధించిన మరి ఏంటి మరి అప్డేటు? చాలా నిన్న స్వామీజీలు అందరం వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించామండి. చాలా బాగుంది. మేము మీడియాతో కూడా మాట్లాడాం, సోషల్ మీడియాలో కూడా పెట్టాం. అన్నప్రసాదం బాగుంది. ఈవో గారు శ్యామల వచ్చిన వెంటనే అన్నప్రసాదం చాలా బాగుందని మేము ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి ఈవో దీనిపైన దృష్టి పెట్టాలి, దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరించాలి. ఎవరైనా కఠినంగా వ్యవహరించాలి. వ్యవహరించకపోతే రేపు మరొకరు తయారవుతారు, రేపు మరొకరు చేస్తారు. మరొక ఆయన వాగేమో మూసేస్తాడు, మరొక వ్యక్తి ఇలాగ వాగులు మూసేసి స్వామి తాలూకా ఇక్కడ దైవ కార్యాలకి చేయమని ఇస్తే అక్కడ దైవ కార్యాలు లేకుండా ఏదేదో వ్యాపార ధోరణితో వెళ్ళిపోతే రేపు తిరుమల పవిత్రత ఏమవుతుందండి? ఇప్పటికీ 5 ఏళ్లలో 13 పెద్ద విలాసవంతమైన రెస్టారెంట్లా కనిపిస్తున్నాయి. 5 స్టార్ రెస్టారెంట్లా కట్టేశారండి ఈ 5 ఏళ్లలో. 13 పైన ఎలాగొచ్చాయి ఇవి? కొంతమంది ఎంపీలు ఉన్నాయట, కొంతమంది నాయకులు ఉన్నాయట. అంటే తిరుమల క్షేత్రానికి వచ్చేవారికి అంత విలాసవంతమైన గదులు కావాలా? అంత రెస్టారెంట్లు తలపించేటటువంటి వ్యవస్థ కావాలా? మీరు ఎలాగ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చేస్తున్నారు పెర్మిషన్లు? ఒకసారి మీ మీడియాను పంపించండి, చూడండి. ఈ 5 ఏళ్లలో కొత్త కట్టడాలు ఎలాగొచ్చాయి? ఏమిటి దారుణం అండి? ఉత్తరాది వెళ్తే ఎక్కడైనా ఉన్నదా? కాశీ వెళ్ళండి, ఎలాగ ఉందా? ఒక కేదార్నాథ్, ఒక పుణ్యక్షేత్రం వెళ్ళండి, ఒక బద్రీ వెళ్ళండి, లేకపోతే ఒక వైష్ణవి క్షేత్రాన్ని వెళ్ళండి. ఉత్తరాది చాలా క్షేత్రాలు ఉన్నాయి, శక్తిపీఠాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇలా ఉందా? ఎవరికి నచ్చినట్టుగా వెళ్ళిపోవడమే. ఎవరికి అధికారం ఉంటే వాళ్ళ అధికారులతో అడ్డుగోలుగా మీరు తయారు చేసుకొని ఇష్టానుసారంగా నిబంధనలు గాలికి వదిలేసి మీకు నచ్చిన నిర్మాణాలు కట్టేస్తారా? కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆయనేమో మరొక సబ్ కాంట్రాక్ట్, వాడేమో మరొక సెమీ కాంట్రాక్ట్. ఏమిటండి ఇది? ఇది తిరుమలేనా? తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రమేనా? లేకపోతే మీరు ఎలా తయారు చేయాలనుకుంటున్నారు? మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? చాలా బాధాకరం. ఇది అపవాదు, వెంకటేశ్వర స్వామికి అపవాదు వస్తుంది. ఇది వస్తే ఏమవ్వాలి? హిందూ ధర్మం అప్రతిష్ట పాలైపోతండి. హిందూ ధర్మం వ్యాపారం అయిపోయింది. శ్రీనివాసానంద సరస్సు గారు, ఒక విషయం చెప్పండి. తిరుమల పవిత్రతని మరొక్కసారి పునరుద్ధరించడానికి మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? మీకు దగ్గర ఏమైనా కాన్సెప్ట్ ఉందా? లేకపోతే మీరేమైనా ఒక మఠాన్ని గట్టి అక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? సో దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? మాకు మఠాలు కావాలని మేము కోరడం లేదండి. మేము వ్యక్తిగతమైన కోరికలు మాకు ఎప్పుడూ లేవు. అందరూ బాగుండాలి, మా సాధు సంతులు అందరూ బాగుండాలి, హిందువులందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ప్రక్షాళన ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం. ఏదైతే టోకెన్ నుండి సిస్టమ్ మొత్తం మార్చాలి, టికెట్ల నుండి
లడ్డు పవిత్రంగా ఉండాలి, నాణ్యత పెంచాలి, గదుల రేట్లు కుదించాలి, సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలి. సామాన్యుడు ఎంతో పవిత్రమైన భావనతో వచ్చి ఏమిటి ఇంత రేటు, అరే ఏమిటి అనే ఆలోచన రాకూడదు.